బ్రేకింగ్లో చూస్తున్నాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు అధికార ప్రతిపక్ష ఎంపీలు. ఇవాళ నుంచి 19వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి. విపక్షాల సహకారం కోరుతూ కేంద్ర అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన మీటింగ్లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. బిల్లుల ఎజెండాను అన్ని పక్షాలకు అందజేయడమే కాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని కోరింది కేంద్రం. ఇప్పటికే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాను మోడీ సర్కార్ సిద్ధం చేసింది. అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన బిల్లుతో పాటు 10 బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ది అటామిక్ ఎనర్జీ బిల్ 2025తో పాటు కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు, జాతీయ రహదారుల సవరణ బిల్లు ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు. జాతీయ రహదారుల విస్తరణ, పొడిగింపు కోసం భూసేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్ బిల్ తీసుకొస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్, క్యాన్సిలేషన్ చట్ట సంబంధ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అయితే పలు సూచనల కోసం కమిటీకి సిఫార్సు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతోంది. SIR 2.0, ఓట్ చోరీ, ఢిల్లీ పొల్యూషన్పై గళం ఎత్తేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక శ్రవణ కార్యక్రమం కుదిపోయినుంది. దీనికి తోడు ఓట్ల చోరీ అంశాన్ని మరోసారి పార్లమెంట్లో రాహుల్ ప్రస్తావించే అవకాశం ఉంది. SIR 2.0కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఇవాళ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటు అధికార పక్షం కావచ్చు, అటు ప్రతిపక్షాలు కావచ్చు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఆల్రెడీ 11 కీలక బిల్లులు ప్రవేశపెడదామని కేంద్రం డిసైడ్ అయింది. వాళ్ళ నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఏం జరగబోతోంది, ఎలా ఊహించవచ్చు? రమణ, ఖచ్చితంగా. ఎందుకంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. నేటి నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు కూడా ఈ యొక్క శీతాకాల సమావేశాలు జరపాలని కేంద్రం భావిస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తోటి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. సో ఇక ఆ సమావేశంలో ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు మీ సహకారం అవసరం అని చెప్పేసి కూడా ఈ మీటింగ్లో చర్చించారు. కొన్ని బిల్లులు ప్రవేశపెడుతున్నాము, ఆ బిల్లులకు సంబంధించి చర్చించి మనము సభలు సజావుగా సాగేలా కూడా, ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి బిల్లులు ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు, వాటిపైన ఏం చర్చిస్తున్నారు అనే విషయాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి సో అందుకు సభలు సజావుగా సాగాలి, అందుకు మీ సహకారం అవసరమని చెప్పేసి కూడా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లో లీడర్స్ తోటి ఆయన సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా చర్చించారు. అయితే మనకి ఈ నెల 19 వరకు కూడా ఈ యొక్క సమావేశాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొన్ని బిల్లులు మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంటే పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం నేటి నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు కూడా పార్లమెంటు సమావేశాలు జరపాలని కేంద్రం భావిస్తుంది. అయితే మొత్తం 14 బిల్లులు ప్రవేశపెట్టి చర్చించాలని భావిస్తున్నారు. సో అందులో ప్రధానంగా చూస్తే మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి 2 సభల్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదం కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఇక సెంట్రల్ ఎక్సైజ్ ఈ బిల్లు కూడా ఈసారి పెట్టే అవకాశం కనిపిస్తుంది. తర్వాత నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025. సో ఈ బిల్లు కూడా ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశంలో
ప్రవేశపెట్టి 2 సభల్లో కూడా చర్చించి ఆమోదం కోరేందుకు సహకారం అవసరం అని చెప్పేసి కూడా ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించి ఈ యొక్క బిల్లులు ప్రవేశపెట్టేదానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా ముందే నివేదికని అడిగాయి కాబట్టి సో ఈ ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నాము ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే కేంద్రం వివరణ ఇచ్చింది. ఆ యొక్క బిల్లులకు సంబంధించి కూడా వారికి చేరవేసింది. సో ఇక పౌర అణువింధన రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించే బిల్లు సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు 2025కు సంబంధించినటువంటి బిల్లు. సో ఇది కూడా ఈ యొక్క పార్లమెంటు శీతాకాల సమావేశంలో 2 సభల్లో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. తర్వాత ఇక ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025 సంబంధించినటువంటి బిల్లు. సో ఇది కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. తర్వాత జన్ ఇస్వాస్ అంటే నిబంధనల సవరణకు సంబంధించినటువంటి బిల్లు, ఇది ఈ యొక్క బిల్లు కూడా పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెడతారు. ఇక దివాలా కోడ్ బిల్లు, ఇది కూడా సవరణ బిల్లు. సో ఇది కూడా మనకి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఇక పారదర్శకంగా భూసేకరణ కోసం జాతీయ రహదారుల సవరణ బిల్లు 2025కు సంబంధించి సో ఈ బిల్లు కూడా పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. తర్వాత ఇక బిల్లు కంపెనీల చట్టం సవరించడానికి కార్పొరేట్ చట్టాల సవరణకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ప్రవేశపెడతారు. సో వీటన్నిటిపైన కూడా మనకి యొక్క పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సంబంధించి 2 సభల్లో కూడా ఇటు లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టి వాటిపైన చర్చించి ఆమోదం కోరనున్నాయి. కాబట్టి ఇక ఇప్పటికే మరి ప్రతిపక్షాలు కొన్ని అంశాలు లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో. ముఖ్యంగా మనకి ప్రతిపక్షం అంటే అందరికీ తెలిసిన విషయమే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మనకి ప్రతిపక్షం లోక్సభలో నాయకుడిగా ఉన్నాడు కాబట్టి సో కొన్ని అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తాలని భావిస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలందరూ కూడా నిన్ననే చేరుకున్నారు. వారితో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో ఖచ్చితంగా శీతాకాల సమావేశాల్లో కొన్ని అంశాలు లేవనెత్తాలి, ఇటు ప్రభుత్వాన్ని విరికాటంలో పెట్టాలి. ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్పేంత వరకు కూడా మనం ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తి జవాబు చెప్పే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలకు సంబంధించినటువంటి సమావేశంలో చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి చూడాలి, ఇక ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సో ఇక మరి కాసేపట్లో మనకి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఓట్ చోరీ అంశం, ఈ యొక్క ఓట్ చోరీ అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఇటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. సో దీనికంటే ఇప్పుడు ఆయన అనేక సార్లు చెప్తూ వస్తున్నారు ఓట్ చోరీ జరుగుతుంది, సో బీహార్లో కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో దీనిపైన సమాధానం చెప్పాలని కూడా అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఈ మధ్యకాలంలో చూసాం మనము కారు బాంబు పేలుడు, మనకి యొక్క అంశం ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ప్రజలందరూ కూడా నిత్యం అక్కడ రద్దీగా ఉంటారు. ఆ సమయంలో ఈ యొక్క బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఎర్రకోట సమీపంలో. సో దానికి సంబంధించి ఢిల్లీలో భద్రతకి సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయంకి పోయినా కూడా ఇటు ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. దానికి కేంద్రం కూడా సమాధానం చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఇటు మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలు ప్రధానంగా లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత దేశంలో అదేవిధంగా ప్రపంచంకు సంబంధించినటువంటి భారత్ తీసుకునేటువంటి నిర్ణయాలు, అదేవిధంగా మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇంధనంకు సంబంధించినటువంటి అంశాలు, ఆ టైంలో ప్రధాని మోడీకి అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ అంశాల మధ్య జరిగినటువంటి ఆయన మన మధ్య విధించినటువంటి స్ట్రెస్ ఎక్కువగా విధించారు కాబట్టి సో అంశము. సో ఈ అంశాలన్నిటిపైన కూడా ముఖ్యంగా ఈ యొక్క ప్రతిపక్ష సభ్యులందరూ కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. సో వీటికి సమాధానం కూడా చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది, శస్త్రాలతో సిద్ధమైంది. ప్రతిపక్షాలు ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పుకొచ్చారు. సో అందుకని సభ సజావుగా సాగాలి తప్ప ఎక్కడ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని పోడియం వద్దకు వచ్చి సభకు అడ్డంకం కలిగించేలా ఎవరించొద్దు ఎవరు కూడా చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క శీతాకాల సమావేశాలు మాత్రం ఈ 8 నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు కూడా సజావుగా సాగాలని చెప్పేసి కూడా కోరారు. సో ఈ శీతాకాల సమావేశాలు కొంత వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రమణ, థ్యాంక్ యూ సైదులు.